ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన వైజాగ్ రాయపూర్ హైవే అలానే చెన్నై కోల్కతా హైవే నేషనల్ హైవే 16 రెండు ఎలా మెర్జ్ అవబోతున్నాయో మీరు తెలుసుకోబోతున్నారు. అలానే కంప్లీట్ ఇంటర్చేంజ్ వర్క్ ని చూడబోతున్నారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనకి వెనకాల కనిపిస్తుంది ఇదే మన వైజాగ్ రాయపూర్ ఎకనామిక్ కారిడార్. ఇది మనకి వైజాగ్ లో సబ్బవరం ద్వారా రాయపూర్ స్టార్ట్ అవుతుంది అండ్ అక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా మన రాయపూర్ దగ్గరలోని అబన్పూర్ ఉంటుంది. అబన్పూర్ దగ్గర ఎండ్ అవుతుంది అనమాట. సో ఈ హైవే గురించి నేను మీకు చాలా వీడియోలు చేశాను, చాలా వీడియోలు చూపించాను. ఈ హైవే వర్కలు జరుగుతుంది అనేది ఎగ్జాక్ట్ గా మన ఆంధ్రాలో మన సబ్బవరం దగ్గర నుంచి అటు సైడ్ మన సాలూరు ఉంది కదా, సాలూరు దగ్గరలోని ఆంధ్రప్రదేశ్ బోర్డర్ ఎండ్ అవుతుంది అనమాట. ఇదంతా కూడా నేను క్లియర్ గా చూపించాను వర్క్ జరుగుతుంది. ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి, మీరు చూడాలనుకుంటే చూసేయచ్చు. సో ఈ రోజు వీడియోలు మీకు ఏం చూపించబోతున్నా అంటే ఈ హైవే స్టార్టింగ్ నేషనల్ హైవే 16 అండ్ అలానే ఈ హైవే ఎలా కనెక్ట్ అవుతున్నాయి అండ్ అలానే మనకి ఎక్కడ ఎగ్జాక్ట్ గా స్టార్ట్ అవబోతుంది ఈ హైవే అనేది చూపించబోతున్నాను. ఆల్రెడీ వీడియో చేశాను, బట్ ఇప్పుడు వర్క్ ప్రోగ్రెస్ మీకు అర్థమవుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మరి వెళ్దాం మ్యాప్లోకి. ఎగ్జాక్ట్ మనం ఎక్కడి నుంచి ఎక్కడ చూడబోతున్నాం అనేది చూడడానికి లెట్స్ గో. మ్యాప్లోకి వెళ్ళి మనం ఎక్కడి నుంచి ఎక్కడ చూడబోతున్నాం అనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం మ్యాప్లో వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన వైజాగ్ రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే. మన వైజాగ్ దగ్గర ఎగ్జాక్ట్ గా సబ్బవరం ఉంది కదా, సబ్బవరం దగ్గర నేషనల్ హైవే 16 ఉంది కదా, నేషనల్ హైవే 16 దగ్గర స్టార్ట్ అవుతుంది. సింగిల్ రంబెట్ ఇంటర్చేంజ్ ద్వారా ఈ ఎక్స్ప్రెస్ హైవే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇలా ఎంటర్ అవ్వచ్చు. అలా మనం ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకి అరకు రోడ్ వస్తుంది. నేషనల్ హైవే 516B. ఈ హైవే వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ హైవే వర్క్స్ కూడా నేను తొందరలో చూపించబోతున్నాను. నేషనల్ హైవే 516Bవి ఇది కూడా 4 లేన్ అప్డేట్ చేస్తున్నారు. తర్వాత జామీ ఇంటర్చేంజ్, ఇది వచ్చేసి స్టేట్ హైవే 145. ఇంకా ముందుకు వెళ్తే నేషనల్ హైవే 516E తోటి కొర్లాం దగ్గర ఇంటర్చేంజ్ వస్తుంది. ఆ తర్వాత స్టేట్ హైవే 133తో మెంటాడ్ దగ్గర ఇంటర్చేంజ్ వస్తుంది. అండ్ తర్వాత స్టేట్ హైవే 116 దగ్గర మనకి సాలూరు దగ్గర ఇంటర్చేంజ్ వస్తుంది. ఇవన్నీ కూడా మన ఆంధ్రలో ఇంటర్చేంజెస్. మొత్తం మన ఆంధ్రలో దాదాపుగా ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంటే 100 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ఎక్స్ప్రెస్ వే కంప్లీట్ అయితే మనకి సాలూరుకి ఈజీ యాక్సెస్ ఉంటుంది అండ్ అలానే రాయపూర్కి అయితే ఇంకా ఈజీగా వెళ్ళొచ్చు. అండ్ అరకు వ్యాలీకి కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ అరకు ఉంది అండ్ ఇక్కడ దగ్గరలోని మనకైతే ఆంధ్రప్రదేశ్ బోర్డర్ ఉందన్నమాట. ఇక్కడ ఒక ఇంటర్చేంజ్ ఉంటుంది. ఇంటర్చేంజ్ నుంచి అరకు దగ్గరికి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి అరకుకి అరౌండ్ ఒక 40 to 50 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఈ హైవే కంప్లీట్ అయితే అరకు ఘాట్ లేకుండా ఈజీగా వెళ్ళొచ్చు. సో ఫైనలీ ఇది మన రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే. ఇప్పుడు ఇంకా డీటెయిల్డ్గా ఇంటర్చేంజ్ వర్క్స్ అయితే చూద్దాం సబ్బవరం దగ్గర. ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే మ్యాప్లోని చాలా చాలా క్లియర్ గా మనం ఎక్కడి నుంచి ఎక్కడ చూడబోతున్నాం అండ్ ఇంటర్చేంజ్ ఎలా ఉంటుంది అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మనం ఈ ఎక్స్ప్రెస్ వేలో అక్కడ జరుగుతున్న వర్క్ ని క్లియర్ గా మనం అయితే విజువల్ చూడబోతున్నాం అండ్ అలానే మీకు ఇంటర్చేంజ్ కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న యానిమేషన్ కూడా చేశాను. మరి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది యానిమేషన్ ఎలా ఉంటుంది అనేది. మరి వెళ్దామా విజువల్ చూడడానికి? ఫ్రెండ్స్, మనమైతే మన రాయపూర్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ దగ్గర ఉన్నాం. సో మీకు కనిపిస్తుంది కదా, మన వైజాగ్ రాయపూర్ ఎక్స్ప్రెస్ వే 6 లేన్ యాక్సిస్ కంట్రోల్డ్ కంప్లీట్ గ్రీన్ ఫీల్డ్ హైవే. అంటే కొత్తగా మన వైజాగ్ నుంచి రాయపూర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మన ఆంధ్రాలో మొత్తం మీకు దాదాపుగా 100 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మీకు మ్యాప్లో చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను మనకి ఈ ఎక్స్ప్రెస్ వే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది అనేది. అండ్ కంప్లీట్గా ఈ ఎక్స్ప్రెస్ హైవేలో 23 ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఉంటాయి. 23rd ఎగ్జిట్ పాయింట్ వచ్చేసి మన సబ్బవరం దగ్గర ఉంటుంది. అదే మనకి ఎంట్రీ అండ్ అటు నుంచి వచ్చే వాళ్ళకి ఎగ్జిట్. సో ఈ హైవే రాయపూర్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి రాయపూర్ దగ్గర ఎగ్జిట్ 1 ఉంటుంది అండ్ సబ్బవరం దగ్గర ఎగ్జిట్ 23 ఉంటుంది. మధ్యలో మన ఆంధ్రాలోని అరకు రోడ్ దగ్గర ఉంటుంది. మన వైజాగ్ నుంచి పెందుర్తి వరకు అరకు రోడ్ ఉంది కదా, ఆ రోడ్ దగ్గర ఒక ఎగ్జిట్ అయితే ఉంటుంది. తర్వాత మనం అలా ముందుకు వెళ్తే మీకు తెలుసు కదా, జామీ ఉంది, జామీ దగ్గర ఎగ్జిట్ ఉంటుంది. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే కొర్లాం దగ్గర, అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మెంటాడ, అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే సాలూరు. ఈ ప్లేసెస్లోని మన ఆంధ్రాలో ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ అయితే ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు కంప్లీట్గా చూడాలనుకుంటే మన ఛానల్లో కంప్లీట్ మన ఆంధ్రాలో వర్క్ స్టాటస్ మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఇంటర్చేంజ్ చూస్తున్నాం. మీకు క్లియర్ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే సింగిల్ రంబెట్ ఇంటర్చేంజ్ వస్తుంది. మనకి ఒక క్లియర్ ఐడియా కూడా వస్తుంది అన్నమాట చూస్తుంటే ఇంటర్చేంజ్ ఎలా ఉండబోతుంది అనేది. ఇక్కడ ర్యాంప్ వర్క్స్ జరగాలి అండ్ అలానే మనకి ఆల్రెడీ అక్కడ ఫ్లైఓవర్ వర్క్ అయితే అయిపోయింది. ఆ ఫ్లైఓవర్ కంప్లీట్ అయింది కాబట్టి ర్యాంప్ వర్క్ ఫినిష్ అయ్యిందంటే ఈ ఇంటర్చేంజ్ కంప్లీట్ అయిపోతుంది. చూస్తున్నారుగా, మనకి నేషనల్ హైవే 16లోని వెహికల్స్ వెళ్తున్నాయి. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే ఇంకా క్లియర్గా ఈ ఇంటర్చేంజ్ ఎలా ఉండబోతుంది, మనం ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తామని చెప్పేసి ఇప్పుడు చూపించబోతున్నాను. సో కొంచెం మెదకు వెళ్ళాక ఆ ఇంటర్చేంజ్ని మీకు క్లియర్గా చూపిస్తాను ఎలా ఉండబోతుంది అనేది.
సో మీకైతే క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నా. కిందన వెళ్తున్న నేషనల్ హైవే సెక్షన్లో వెహికల్స్, తర్వాత అక్కడ కన్స్ట్రక్షన్ అయిన బ్రిడ్జ్, ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వని అక్కడ ర్యాంప్ వర్క్స్. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు రైట్ సైడ్లో మనకి డైరెక్ట్గా ఉంటుంది ఈ ఎక్స్ప్రెస్ వే అయితే రాయ్పూర్ వరకు. రాయ్పూర్లో అబన్పూర్ దగ్గర నేషనల్ హైవే 30లో మిక్స్ అవుతుంది అనుకుంటా, అంటే మెర్జ్ అవుతుంది అనుకుంటా. సో ముందున మనకు కనిపించేది మొత్తం సబ్బవరం. సో ఇప్పుడు నేనైతే మీకు క్లియర్గా చూపిస్తాను ఇంటర్చేంజ్లో మనకి ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం అనేది. ఇంకా ఇంటర్చేంజ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. కన్స్ట్రక్షన్ అయింది అనుకోండి మనం క్లియర్గా చూసుకోవచ్చు ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం అనేది. సో మనకి ఇంకా క్లియర్గా ఉంటుంది అనమాట. బోర్డ్స్ అయితే ఉన్నాయి. ఆ బోర్డులో మనం అబ్జర్వ్ చేసినట్లయితే రాజమండ్రి 194 కిలోమీటర్లు, విజయవాడ 348 కిలోమీటర్లు, చెన్నై 827 కిలోమీటర్లు, అండ్ ఆ పక్కన మనకి నేషనల్ హైవే 16 అయితే ఉంది. సో ఈ హైవేలో మనం అలా ముందుకు వెళ్ళామంటే మనమైతే డైరెక్ట్గా చెన్నై దాకా వెళ్ళిపోవచ్చు. ఇది చెన్నై కోల్కతా హైవే నేషనల్ హైవే 16. ఇప్పుడు మనం వెళ్తాం చూడండి, అదే నేషనల్ హైవే 130CD వైజాగ్ రాయ్పూర్ ఎక్స్ప్రెస్ హైవే. సో ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇంటర్చేంజ్ ఎలా ఉంటుంది అనేది. చిన్న యానిమేషన్ చేశాను, మీకు యానిమేషన్లో క్లియర్ కనబడుతుంది. మీరు ఆ యానిమేషన్లో క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే రాయ్పూర్ ఎక్స్ప్రెస్ హైవే నుంచి మనం వస్తున్నప్పుడు స్ట్రైట్గా వెళ్ళామంటే అనకాపల్లి వెళ్తాం, లెఫ్ట్ తీసుకున్నామంటే ఆనందపురం వెళ్తాం. అదే మనం పెందుర్తి సైడ్ నుంచి వస్తున్నప్పుడు స్ట్రైట్గా వెళ్ళాం అనుకోండి మనం డైరెక్ట్గా అనకాపల్లి వెళ్తాం. అదే లెఫ్ట్ తీసుకుని అలా వెళ్ళామంటే రాయ్పూర్ ఎక్స్ప్రెస్ హైవేలో ఎంటర్ అవుతాం. అదే అనకాపల్లి నుంచి వస్తున్నప్పుడు లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి డైరెక్ట్గా ఈ ఆనందపురం హైవేలో ఎంటర్ అయిపోతాం. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఎలా ఉంది యానిమేషన్ మరి కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇప్పుడు మనమైతే ఈ ఎక్స్ప్రెస్ హైవేలో అలా ముందుకైతే వెళ్ళబోతున్నాం. సో చూసారుగా మనకి మన ఇంటర్చేంజ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి అండ్ ప్రస్తుతం అక్కడ హైవేలో ఎలా వర్క్ ఉందని చెప్పేసి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మనం అనకాపల్లి నుంచి వస్తున్నప్పుడు ఈ ఇంటర్చేంజ్ దగ్గర నుంచి మనమే సర్వీస్ రోడ్లో ఎంటర్ అవ్వచ్చు. ప్రస్తుతం మనకి ఆ ఆప్షన్ అయితే ఉంది. కానీ మనం ఒకవేళ ఆనందపురం సైడ్ నుంచి వస్తే మాత్రం బయటకైతే రాలేం, స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. మళ్ళీ మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మన సబ్బవరం బైపాస్ ఉంది కదా, సబ్బవరం బైపాస్లో దిగిన తర్వాత అక్కడ నుంచి మనమైతే సర్వీస్ రోడ్లోకి రావచ్చు. సో ఇక్కడ మనకి చాలా చాలా క్లియర్గా కనిపిస్తుంది. రాయ్పూర్ 494 కిలోమీటర్లు ఎగ్జిట్ 1, అరకు వచ్చేసి ఎగ్జిట్ 22 121 కిలోమీటర్స్, అండ్ ఎగ్జిట్ 22 కొత్త వలస 21 కిలోమీటర్స్. కొత్త వలస లేదా అరకు ఈ రెండు ఊర్లో ఏ ఊరికి వెళ్ళాలన్నా ఎగ్జిట్ నెంబర్ 22 నుంచి ఎగ్జిట్ అయితే అవ్వాలి. మనం ఇంకా ముందుకు వెళ్ళి అరకు ఎగ్జిట్ తీసుకోవచ్చు. హైవేలో వెళ్ళాలనుకుంటే ఈ హైవే డైరెక్ట్గా వెళ్ళి అరకు దగ్గరలో ఇంటర్చేంజ్ ఉంటుంది. ఆ ఇంటర్చేంజ్ నుంచి మనం బయటకు వెళ్ళి అరకు ఈజీగా వెళ్ళొచ్చు. ఘాట్ రోడ్లోకి వెళ్లకుండా ఈజీగా వెళ్ళాలనుకుంటే ఈ హైవేని ఫాలో అయ్యి వెళ్ళొచ్చు. కానీ ఈ హైవే ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఈ హైవేని యూజ్ చేయకూడదు ప్రస్తుతానికి. హైవే కంప్లీట్ అయిన తర్వాత ఈ హైవేలో మనం హ్యాపీగా జర్నీ చేయొచ్చు. ప్రస్తుతం ఈ హైవే వర్క్ ఇంకా అవుతుంది, తొందరలో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా మనకి నేషనల్ హైవే 516B కూడా రెడీ అవుతుంది, ల్యాండ్ అక్విజిషన్ జరుగుతుంది. అది కూడా తొందరలోనే ఒక వీడియో రాబోతుంది దాని గురించి కంప్లీట్గా రూట్ మ్యాప్తో. సో మీరు చూసారుగా మన వైజాగ్ రాయ్పూర్ ఎకనామిక్ కారిడార్ని. అండ్ అలానే ఈ హైవేలోనే కాదు, ఈ హైవేలో ఎలాంటి ప్రమాదం జరిగినా ఎలాంటి ఎమర్జెన్సీ వచ్చినా మనం కాల్ చేయాల్సిన నంబర్ 1033. ఈ హైవేలో మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది 1033 నెంబర్. సేమ్ అలానే ప్రతి హైవేలో కూడా ఉంటుంది. మనకి ఏమైనా ఎమర్జెన్సీ వస్తే ఈ నెంబర్కి అయితే మనం కాల్ చేయాలి. కాల్ చేసి మన సిచ్యువేషన్ని వాళ్ళకి చెప్తే దాని ప్రకారం వాళ్ళు మనకైతే హెల్ప్ చేస్తారు. సో ఫైనల్లీ చూసారుగా మన వైజాగ్ రాయ్పూర్ ఎకనామిక్ కారిడార్ని. థ్యాంక్ యూ, ప్లీజ్ విజిట్ అగైన్. ధన్యవాదాలు, దయచేసి మళ్ళీ సందర్శించండి. నేషనల్ హైవే 130CD చూడడానికి ఎలా ఉంది, సూపర్ కదా. మరి మీరు మళ్ళీ ఈ వీడియోని చూద్దాం అనుకుంటున్నారా, అలానే ఈ ప్యాకేజ్లో వర్క్ చూద్దాం అనుకుంటున్నారా, అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు మిగిలిన ప్లేస్లో కూడా వర్క్ని అయితే చూపిస్తాను. ఫైనల్లీ చూసారుగా మన రాయ్పూర్ ఎక్స్ప్రెస్ హైవేలో సబ్వరం దగ్గర ఇంటర్చేంజ్ వర్క్స్ని. వీడియోని ఎండ్ చేద్దామా ఫ్రెండ్స్? చూసారు కదా, మీకైతే ఫైనల్లీ మన విశాఖపట్నం రాయ్పూర్ ఎక్స్ప్రెస్ హైవే గురించి డీటెయిల్స్ చెప్పాను. అండ్ అలానే ఇంటర్చేంజ్ ధర ఎలాంటి వర్క్ జరుగుతుందో చూపించాను. అండ్ అలాగే ఎక్కడ ఈ హైవే స్టార్ట్ అవుతుంది అండ్ అలా మన నేషనల్ హైవే 16 అండ్ అలానే ఈ హైవే కనెక్ట్ అవుతుందో చూపించాను. సో మరి నేనైతే వీడియోని ఎక్కడితే ఎండ్ చేస్తున్నాను. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. అలానే మీలో ఎవరైనా మనం సపోర్ట్ చేయాలనుకుంటే మన ఛానల్లోని సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది, మీకు అనిపిస్తుంది కదా ఇక్కడ. అలానే సో మీరు ఆ జాయిన్ బటన్ ప్రెస్ చేస్తే మీకు వరుసగా 4 ప్రైస్ అమౌంట్ కనబడుతుంది అనమాట. అందులో నేను సజెస్ట్ చేసేది 18 రూపీస్ పర్ మంత్. మీకు మీ అకౌంట్ నుంచి 18 రూపీస్ డెబిట్ అవుతుంది. అమౌంట్ మన యూట్యూబ్కి వెళ్ళి యూట్యూబ్ నుంచి మనకైతే వస్తుంది అనమాట. సో అమౌంట్ నాకు కొంచెం సపోర్ట్ అవుతుందని చెప్పేసి మిమ్మల్ని జస్ట్ అడుగుతున్నాను, ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ చేస్తారని చెప్పి. సో మరి మీరు ఎంతమంది సపోర్ట్ చేస్తారని కామెంట్ చేయండి. అండ్ అలాగే జాయిన్ బటన్ ప్రెస్ చేసి జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఆల్రెడీ నేను అడగక ముందే 2 పర్సన్స్ జాయిన్ అయ్యారు. సో
నేను అడగకుండా జాయిన్ అయ్యారంటే అడిగితే జాయిన్ అయ్యే ఛాన్స్ ఉన్నాయని చెప్పేసి నేను జస్ట్ అడుగుతున్నాను. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. సో నేనైతే వీడియో రన్ చేస్తున్నాను. మీకు వీడియో ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్.